వైపు తిరుపతిలో కూడా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, అంటే టీడీపీకి సంబంధించి రెండో జాబితా విడుదలైనప్పటికీ జనసేనకు సంబంధించి ఇప్పటివరకు రెండో జాబితా విడుదల కాలేదు. అయితే ఇప్పటికే తిరుపతి సీటు విషయంలో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి వైసీపీని వీడి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులకు తిరుపతి సీటు కేటాయించబోతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తిరుపతిలో టీడీపీ జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఈ ఉదయం వారు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా అంగీకరించే ప్రశ్నే లేదు. తిరుపతిలో వీలైతే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేకుంటే స్థానిక బలిజ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ కూడా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉదయం అంతా కూడా మీటింగ్ పెట్టుకున్న నాయకులు ఈవేళ మరో అడుగు ముందుకేసి ఏకంగా కొద్దిసేపటి క్రితమే నగరంలో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గో బ్యాక్ ఆరణి శ్రీనివాసులు అంటూ నగరంలోని ప్రధాన కూడల్లో కూడా ఆ మేరకు ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక్కసారిగా ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఆరణి శ్రీనివాసుల పట్ల అనేది వారు ఈ రూపంలో ప్రకటిస్తారంటే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరో తెలియనప్పటికీ మొత్తంగా కూటమి టీడీపీ జనసేన నేతలే ఈ మేరకు ఇట్లాంటి ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తెలుస్తుందంటే ఈ ఫ్లెక్సీల ద్వారా ఒక్కసారిగా విభేదాలు తీవ్ర స్థాయిలో దాల్చింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆరణి శ్రీనివాసుల్ని అభ్యర్థిగా ప్రకటిస్తే అతని కోసం పనిచేసే ప్రశ్నే లేదు. గత 5 ఏళ్లుగా మేమే పార్టీ జెండా మోసాము. ఇటు లోకల్ గా ఉన్న టీడీపీ నేతలకు గానీ అటు జనసేన నేతలకు గానీ మేమంతా కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. కానీ ఆఖరి నిమిషంలో ఎక్కడో చిత్తూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి అక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తికి కేవలం బలిజ సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన అతనికి తిరుపతి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి టీడీపీ జనసేన లోకల్ లీడర్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆరణి శ్రీనివాసులకు సహకరించే పరిస్థితే లేదు, అతన్ని ఓడించి తీరుతామని కూడా చాలా తీవ్రస్థాయి హెచ్చరిస్తుంది. అంతటితో ఆకుండా కొద్దిసేపటి క్రితమే నగరంలో పలు చోట్ల ఆ మేరకు గో బ్యాక్ ఆరణి శ్రీనివాసులు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజానికి జనసేన పార్టీ అధికారికంగా ఇంకా ఆరణి శ్రీనివాసుల పేరు ప్రకటించలేదు. కానీ ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆ మేరకు పక్కా సమాచారం ఉంది. ఇప్పటికే టీడీపీ అయితే తిరుపతి సీటును జనసేనకి ఇచ్చేశామంటూ టీడీపీ అధినాయకత్వం స్థానికంగా ఉన్న టీడీపీ ముఖ్య నేతలకంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వారికి సహకరించమని చెప్పడం జరిగింది. మొత్తంగా బాల్ ఒక్కసారిగా జనసేన కోర్టులోకి వెళ్ళిపోయింది. అయితే జనసేన చాలా మంది నాయకుల పేర్లు పరిశీలించి చివరకు ఎక్కడో చిత్తూరులో ఉన్న ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి ఇక్కడ తిరుపతి సీటు కేటాయించిన మాత్రం స్థానిక బలిజ నేతలు అంటే ఒక టీడీపీలోనూ జనసేనలో ఉన్న బలిజ సామాజిక నేతలు మాత్రం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అతన్ని అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించే ప్రశ్నే లేదు, అభ్యర్థిని మార్చాలంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. మాలో ఒకరికి, ఎందుకంటే ఒక 60 మంది నేతలు ఉన్నారు, మేమంతా కూడా పార్టీ కోసం కష్టపడ్డాం, ఆ 2 పార్టీలకు సంబంధించి మాలో ఒకరికి టికెట్ ఇస్తే మేమంతా కలిసి తప్పనిసరిగా ఇక్కడ విజయం సాధిస్తాం, లేకపోతే ఆరణి శ్రీనివాసులు మాత్రం అంగీకరించే ప్రశ్నే లేదంటూ కూడా టీడీపీ జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ కూటమిలో బీజేపీ నేతలైతే కలవలేదు, కానీ టీడీపీ జనసేన నేతలు మాత్రం ఆ మేరకు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈవేళ కొద్దిసేపటి క్రితం ఆ మేరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా తిరుపతిలో కూటమి నేతల పరువు మరోసారి రచ్చకెక్కాయని చెప్పక తప్పదు. అయితే మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఇటు జనసేనాని కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలా డీల్ చేస్తారని తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా ఆరణి శ్రీనివాసులకి టికెట్ కేటాయిస్తే మరి ఈవేళ అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ జనసేన నేతలను ఈ 2 పార్టీల ముఖ్య నేతలు ఏ మేరకు బుజ్జగిస్తారు, లేదా వీరి డిమాండ్కు తలొగ్గి ఆఖరి నిమిషంలో ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి ఈ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తికి సీట్ ఇస్తారనక మొత్తం మీద ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సరే ఇంకా జనసేన సెకండ్ లిస్టు ప్రకటన విడుదల కాకముందే ఆ మేరకు తిరుపతిలో ఒక్కసారిగా టీడీపీ జనసేన నేతలు తమదైన స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతూ ఏకంగా నగరం అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది మాత్రం సెన్సేషన్ గా మారింది. రైట్ మురళి.